శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై పెను దుమారం రేగిన వేళ మాజీ సీఎం జగన్ చేపట్టిన తిరుమల పర్యటన కాకరేపుతోంది. వెంకన్న దర్శనానికి వెళ్లే ముందు జగన్ డిక్లరేషన్ ఇవ్వాలంటూ హిందూ ధార్మిక సంఘాలు, వివిధ రాజకీయ పక్షాలు ఆందోళన బాటపట్టాయి. మరోవైపు జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకునేందుకు టీటీడీ అధికారులు సిద్దమవుతున్నారు. సంతకం చేసిన తర్వాతే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని తేల్చి చెబుతున్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన చేసిన ప్రతిసారి వివాదాస్పదమైంది. గతంలో సీఎం హోదాలో అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ నిరసన గళాల్ని తొక్కిపెట్టి తిరుమలలో పర్యటించారు. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరించారు. దీనిపై హిందూవాదులు, సాధు సంతుల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. పాదయాత్ర ప్రారంభానికి ముందు, పాదయాత్ర ముగిసిన తర్వాత తిరుమల వచ్చిన జగన్ తన మంది మార్బలంతో చేసిన హంగామా అప్పట్లో వివాదాస్పదమైంది. తిరుమల గిరుల్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. తిరుమాఢ వీధులు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో పాదరక్షలు లేకుండా నడుస్తారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే క్యూ కాంప్లెక్స్ లోకి గతంలో జగన్ ఏకంగా పాదరక్షలతో ప్రవేశించడం తీవ్ర వివాదాస్పదమైంది. తిరుమలలో పార్టీలు, వ్యక్తులకు అనుకూలంగా నినాదాలు చేయడం నిషేధం. కానీ జగన్ పర్యటించిన ప్రతిసారి మాడవీధులు, క్యూ కాంప్లెక్స్ లో జై జగన్ అంటూ అనుచరులు నినాదాలు చేసినా వారిని ఏ రోజు వారించిన పాపాన పోలేదు. గోవింద నామస్మరణలు మినహా మరే పదం వినిపించకూడని ప్రాంతంలో తన పేరున నినాదాలు చేసే అనుచరుల్ని ఆపకపోగా చిద్విలాసంతో వారిని మరింత ప్రోత్సహించేలా వ్యవహరించడం హిందూవాదుల్ని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. పార్టీ అధినేతగా, ప్రతిపక్ష నేతగా తిరుమల పర్యటనల్ని ఇష్టారీతిన సాగించిన జగన్ సీఎంగా ఉన్న సమయంలో మరింత అధికార దర్పాన్ని ప్రదర్శించారు. సంప్రదాయాలు, నిబంధనలు తనకేవీ వర్తించవన్న రీతిలో వ్యవహరించారు. శ్రీవారి ఆలయంలో తులాభారం చేసే సమయంలో జగన్ పిన్నమ్మ, అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భార్య గోవింద నామస్మరణల్లో జగన్ పేరు కలిపి స్మరించడం తీవ్ర వివాదాస్పదమైంది. గత పర్యటనల్లో జగన్, ఆయన అనుచర గణం చేసిన అరాచకాల్ని గుర్తు చేసుకుంటున్న భక్తులు శనివారం ఆయన తిరుమల పర్యటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ఎమ్మెల్యేగా పర్యటనకు వస్తున్న జగన్ తిరుమల సంప్రదాయాల్ని పాటించాలని కోరుతున్నారు. అన్యమతస్థులు తిరుమలలో పర్యటించినప్పుడు శ్రీవారిపై భక్తి విశ్వాసాలు ఉన్నాయంటూ డిక్లరేషన్ ఇచ్చే నిబంధన, సంప్రదాయాల్ని జగన్ అనుసరించాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీవారి పట్ల విశ్వాసం లేని జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటామని సాధు పరిషత్ ప్రకటించింది. అన్యమతస్థులు ఎవరు వచ్చినా సరే మన టీటీడీ ఉండే సాంప్రదాయాలను కాపాడాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ సంప్రదాయాలను పాటిస్తూ క్రిస్టియన్ గా వారు ఉన్నారు కాబట్టి హిందూ మత విశ్వాసాలు దెబ్బతీయకుండా వారు వ్యవహరించాలని చెప్పి కోరుకుంటున్నాం. అసలు డిక్లరేషన్ ఇవ్వకుండా, హిందువులకు క్షమాపణ చెప్పకుండా అలిపిర్లు అడుగు కూడా పెట్టనీము, ఆయన్ని అడుగు కూడా పెట్టనీము. ఇంకా నడుచుకుంటే అడిపోయేది. క్షమాపణ చెప్పమని చెప్పండి, డిక్లరేషన్ ఇవ్వమని చెప్పండి, సంతకం చేయమని చెప్పండి. నడుచుకుంటూ పోతాడో, దొల్లుకుంటూ పోతాడో, లేకపోతే పొల్లు దండాలు పెట్టుకుంటూ పోతాడో ఆయన ఇష్టం. మా హిందూ ధర్మాన్ని, మా వెంకటేశ్వర స్వామిని కళంకం తెచ్చిన, మా ప్రసాదాన్ని పాడు చేసిన, మా తిరుమల క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా చేసిన జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని మేము రాలేము. దయచేసి మీరు హిందూ సమాజాన్ని రెచ్చగొట్టకండి. ఇప్పటికే మేము గాయాలతో ఉన్నాం. మా గాయాలు ఇప్పుడిప్పుడే కుదురు పడుతున్నాయి. మళ్ళీ మీరు దాని మీద కారం చల్లకండి. పవిత్రమైన లడ్డూలో కల్తీ నెయ్యి వాడడంతో పాటు 5 ఏళ్ల పాలనా కాలంలో తిరుమల పవిత్రత, ప్రతిష్టకు భంగం కలిగించే రీతిలో వ్యవహరించిన జగన్ కు 7 కొండల వాణ్ణి దర్శించుకునే హక్కు లేదంటూ ధార్మిక సంఘాలు నిరసనల్ని తీవ్రం చేశాయి. మరోవైపు జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకునేందుకు టీటీడీ అధికారులు సిద్దమవుతున్నారు. సంతకం చేసిన తర్వాతే దర్శనానికి అనుమతిస్తామని తేల్చి చెబుతున్నారు.